జీహెచ్ఎంసీ డివిజన్ల పునర్విభజన పిటిషన్పై జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు స్పష్టం చేసింది. పూర్తి వివరాలను మా ప్రతినిధి శ్రీకాంత్ని అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, చెప్పండి, జీహెచ్ఎంసీ డివిజన్ల పునర్విభజన పిటిషన్పై హైకోర్టు ఏమంది? జీహెచ్ఎంసీ ఇటీవల పరిపాలన సౌలభ్యంగా డివిజన్ దాదాపు 300 డివిజన్లు ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుని ఈ మేరకు జీవో కూడా జారీ చేసింది. అయితే ఉన్న 150 అంటే ఇదివరకే 150 డివిజన్లు ఉన్నాయి. దానికి అదనంగా మొత్తం సమీపంలో ఉన్న 120 దాదాపు 27 మున్సిపాలిటీలకు మొత్తం విలీనం చేస్తూ జీహెచ్ఎంసీలు విలీనం చేస్తూ మొత్తం 300 డివిజన్లు ఏర్పాటు చేసింది. దానికి పునర్విభజన అంటే 300 డివిజన్లు ఏర్పాటయ్యాక మొత్తం దానికి డివిజన్ల పునర్విభజన కోసం కూడా ప్రిలిమినరీ అంటే ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. దానికి సంబంధించి మొత్తం అంటే కొన్ని అభ్యంతరాలు దాఖలయ్యి దీనికి సంబంధించి ఆ జీహెచ్ఎంసీ అధికారులకు ఇప్పటికి కూడా అభ్యంతరాలు ఇచ్చారు. ఎందుకంటే డిహెచ్ఎంసీ పునర్విభజనలో భాగంగా ఉన్న డివిజన్లను పునర్విభజన చేయడం, కొత్త వాటిని కలపడం, ఈ విధంగా మొత్తం పునర్విభజన చేస్తున్నారు. దానికి సంబంధించి ప్రాథమిక అభ్యంతరాలు ఉంటే చెప్పాలని కూడా జీహెచ్ఎంసీ ఇదివరకే ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసి దానికి సంబంధించిన గడువు కూడా ముగిసింది. అయితే ప్రాథమికంగా పునర్విభజనకు సంబంధించి సరైన ప్రమాణాలు పాటించలేదని చెప్పి దాదాపు 80కి పైగా పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. దీనిపైన జస్టిస్ విజయసేన్ రెడ్డి విచారణ చేపట్టారు. అయితే దీనికి సంబంధించి పిటిషనర్ తరపున న్యాయవాదులు వాదన వినిపించారు. ఎందుకంటే దీని ప్రధానంగా పునర్విభజనలో భాగంగా భౌగోళిక స్వరూపాన్ని పరిగణలోకి తీసుకోలేదు, అంతేకాకుండా జనాభాను కూడా పరిగణలోకి తీసుకోలేదు. సాధారణంగా భౌగోళికంగా ఒక డివిజన్ ను పునర్విభజన చేసినప్పుడు భౌగోళిక సరిహద్దులు కూడా పరిగణలోకి తీసుకోవాలి. కానీ ఆ రహదారులు కానీ లేకపోతే నాళాలు అవన్నీ పరిగణలోకి తీసుకోకుండా ఒక డివిజన్ లో ఉన్న జనాభాను పక్క డివిజన్ లోకి పునర్విభజనలో భాగంగా పక్క డివిజన్ లో కలిపారు. సరిహద్దును కూడా పరిగణలోకి తీసుకోలేదు. అంతేకాకుండా డివిజన్ మధ్య జనాభా మధ్య తేడా 10% కంటే ఎక్కువ మించవద్దు, కానీ దాన్ని కూడా పరిగణలోకి తీసుకోలేదు. అంతేకాకుండా ఇవి మొత్తం మ్యాప్ ను కూడా అంటే వివరాలు ఏవి కూడా అందుబాటులో ఉంచలేదు. దీనివల్ల అంటే ఏ డివిజన్లు దేని పరిధిలోకి వస్తాయనే దానికి సంబంధించి సరైన సమాచారం కూడా లేకుండా పోయింది అని చెప్పి కూడా పిటిషన్ తరపు న్యాయవాదులు వాదన వినిపించారు. దాదాపు సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం ఇది విరుద్ధం అని చెప్పి కూడా పిటిషన్ తరపు న్యాయవాదులు వాదన వినిపించారు. కానీ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని పునర్విభజన చేశామని చెప్పి కూడా దీనికి సంబంధించి ఇప్పటికే అభ్యంతరాల స్వీకరించడం కూడా పూర్తయిపోయింది అని చెప్పి కూడా ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వాదన వినిపించారు జీహెచ్ఎంసీ తరపున. అయితే ఇది ఈ తరహా పిటిషన్లే గత వారం కూడా దాఖలయ్యాయి. గత వారం దాఖలైనప్పుడు ఇదే జస్టిస్ విజయసేన్ రెడ్డి విచారణ నిర్వహించినప్పుడు పిటిషనర్లకు మాత్రం అంటే జీహెచ్ఎంసీకి సంబంధించి పునర్విభజనలో భాగంగా డివిజన్ల పునర్విభజనకు సంబంధించిన మ్యాప్ వివరాలు, జనాభా వివరాలు అందుబాటులో ఉంచాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. అదే సింగిల్ బెంచ్ నిర్ణయాన్ని జీహెచ్ఎంసీ డివిజన్ బెంచ్లు సవాల్ చేయడంతో డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్స్ రద్దు చేసి అందులో సవరించింది. అంటే అధికారిక వెబ్సైట్ లో కాకుండా ఎవరెవరైతే పిటిషన్ దాఖలు చేశారో ఆ పిటిషన్లకు మాత్రమే అందుబాటులో ఉంచాలి. జీహెచ్ఎంసీ పునర్విభజనకు సంబంధించిన మ్యాప్ కానీ దానికి సంబంధించిన జనాభా కానీ పిటిషనర్లకు ఇవ్వాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. దానికి సంబంధించి ఆ పిటిషన్ల సందర్భంగా ఆ పిటిషనర్లందరూ కూడా తమ అభ్యంతరాలను జీహెచ్ఎంసీ చెప్పారు. కానీ ఈ రోజు దాఖలైన 80 పైగా దాదాపు 80 పిటిషన్లు దాఖలయ్యాయి. పిటిషన్లు ఏంటంటే ఇదే ఒక్కొక్కరు ఒక్కొక్క వార్డు వాళ్ళ డివిజన్ కి సంబంధించి ఈ విధంగా అభ్యంతరాలు లేవనెత్తారు. భౌగోళికంగా సరిగ్గా విభజించలేదు, అంతేకాకుండా జనాభాను పరిగణలోకి తీసుకోలేదు, అంతేకాకుండా వివరాలకు కూడా ఏమీ చెప్పలేదని చెప్పి ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్ బి విజయసేన్ రెడ్డి ఈ పిటిషన్ అన్నింటిని కొట్టువేశారు. ఎందుకంటే ఇప్పటికే జీహెచ్ఎంసీ పునర్విభజనకు సంబంధించిన ప్రక్రియ అభ్యంతరాలు స్వీకరించే ప్రక్రియ కూడా పూర్తయిపోయింది. ఇచ్చిన గడువు కూడా ముగిసింది. ప్రస్తుతం ఇందులో జోక్యం చేసుకోలేమని చెప్పి కూడా చెప్తే హైకోర్టు 80కి పైగా పిటిషన్ అన్నింటిని కూడా కొట్టేస్తూ తీర్పు వెలువరించింది. రమ్య, ధన్యవాదాలు శ్రీకాంత్.